Hello everyone, good evening everyone. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Good evening everyone. How are you all? Hi Ramya, good evening. Bhavana, hi Bhavana. Ravi, hi Ravi. Everyone, good evening guys. Yes, absolutely. I am starting the lecture. So, e particular session really important. ఎందుకంటే మీలో ఎంతో మంది ఎలా ఉంటారంటే సార్ నేను కాన్సెప్ట్స్ అయితే చాలా బాగా నేర్చుకున్నాను సార్, కానీ ఏంటంటే క్వశ్చన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ దగ్గరకు వచ్చేసరికి నేను ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని ప్రయత్నించినప్పుడు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేకపోతున్నాను. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా? హౌ కెన్ ఐ ఇంప్రూవ్ దిస్ స్కిల్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్? అంటే ఒక క్వశ్చన్ని చూస్తూనే ఆ క్వశ్చన్ని అర్థం చేసుకొని ఎలా ఇమ్మీడియట్గా నేను సాల్వ్ చేయగలగాలి అని అంటే అసలు నేను ఏం చేయాలి అని ఇటువంటి ఎన్నో సందేహాలు అయితే మీలో ఎంతో మందికి ఉన్నాయి, రైట్? హాయ్ వినాయక్, గుడ్ ఈవినింగ్. హాయ్ వర్షిణి, గుడ్ ఈవినింగ్. మీనా, హాయ్, గుడ్ ఈవినింగ్ మీనా. ఫ్యాన్స్ ఆఫ్ మహేష్ బాబు, గుడ్ ఈవినింగ్. Good evening, Ramya, Durga, everyone. Good evening, guys. Voice is not clear? Now voice clear ga leda? Okay, let me check once again. How about now? Ippudu clear ga unda? Is my voice clear now? Is my voice clear? Okay, okay. Okay, I think ఇప్పుడు క్లియర్ గా ఉంది అనుకుంటున్నాను. ఓకే, గుడ్ ఈవినింగ్ జోష్న, గుడ్ ఈవినింగ్ జోష్న. రమ్య, గుడ్ ఈవినింగ్ రమ్య. సో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ గైస్. ఇస్ ఇట్ నాట్ క్లియర్? ఓకే, జస్ట్ ఎ మొమెంట్. ఇప్పుడు ఎలా ఉంది వాయిస్? ఇప్పుడు క్లియర్గా ఉందా? సో ఐ థింక్ ఇప్పుడు క్లియర్గా ఉండి ఉంటుంది, కానీ కొంత వాయిస్ అయితే లో వస్తూ ఉండొచ్చు. ఐఎమ్ షూర్ నౌ ఇట్ ఇస్ ఫైన్. కరెక్ట్, లెట్ మీ చెక్ ద వాయిస్ మై సెల్ఫ్. ఓ నో. Now it's, I think it's clear now. Correct? ఇప్పుడు క్లియర్గా ఉందా? వినిపిస్తుందా నేను మాట్లాడేది? ఓకే, జస్ట్ ఓకే, సారీ, ఐ హ్యావ్ దట్ వాజ్ అన్ ఇష్యూ విత్ మై మైక్. ఓకే, సో ఇప్పుడైతే క్లియర్గా ఉందనుకుంటున్నాను నా వాయిస్, రైట్? ఇస్ దిస్ ఫైన్ నౌ? ఇంకా ఒకవేళ నా వాయిస్ అలానే ఉన్నట్లయితే ఒక మాట చెప్పండి. ఐ విల్ ట్రై టు చెక్ వన్స్ అగైన్. ఓకే, ఎస్, ఫైన్. విల్ స్టార్ట్ విత్ టుడేస్ సెషన్. ఈరోజు సెషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏంటంటే మీలో ఎంతోమంది కాన్సెప్ట్స్ అయితే బ్రహ్మాండంగా నేర్చుకుంటారు, చాలా బాగా ఎంతో శ్రద్ధగా క్లాసులు వింటారు. క్లాసులు విన్న తర్వాత కూడా మళ్ళీ కూడా రెండోసారి కూడా కాన్సెప్ట్స్ చదువుతుంటారు. బట్ స్టిల్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి వచ్చేసరికి యూ ఫేస్ అన్ ఇష్యూ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సార్ అసలు ఇది కామనా, లేదంటే నాకే ఇలా జరుగుతుందా? ఇటువంటి సందేహాలు కూడా మీలో ఎంతో మందికి ఉండొచ్చు. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్. దీని గురించి ఫుల్ క్లియర్గా క్లారిటీ అయితే ఇస్తాను. ఓకే, హాయ్ ప్రవీణ్. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆసమ్ ఆసమ్ గైస్. సో ఒకవేళ ఫస్ట్ క్వశ్చన్, మీరు ఎలా ఉన్నారు అని నేను ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి. వాట్ డిడ్ ఐ ఆస్క్ యూ?
మీరు ఎలా ఉన్నారు అని ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడిగితే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ప్లీజ్ టెల్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. మీరే చెప్పండి, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సో ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ హౌ ఆర్ యూ, వాట్ వుడ్ యూ రిప్లై మీ? ఏమని రిప్లై ఇస్తారు? So if you haven't subscribed to the channel, please subscribe to the channel. And if you haven't joined the Telegram group లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ దాంతో పాటుగా ప్లీజ్ లైక్ ద సెషన్ ఇఫ్ యూ ఆర్ ఎంజాయింగ్ వాట్ ఐఎమ్ టీచింగ్, ఇఫ్ యూ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ టీచింగ్, ప్లీజ్ లైక్ ద సెషన్. ఎస్, యూ వుడ్ సే ఆసమ్, బాగున్నాను సార్ అని మీరు చెప్తారు. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఫస్ట్ మీరు ఏం చేశారు చెప్పండి. ఇప్పుడు ఒకవేళ అదే క్వశ్చన్, మీరు ఎలా ఉన్నారు అనే క్వశ్చన్ నేను ఇఫ్ ఐఎమ్ జస్ట్ ఐ డి నాట్ స్పీక్ ఎనీథింగ్, నేనేం మాట్లాడలేదు. ఐ వాజ్ జస్ట్ యూజింగ్ మై లిప్స్ టు టెల్ యూ, కమ్యూనికేట్ విత్ యూ దట్ మీరు ఎలా ఉన్నారు అని అడిగేటట్టుగా జస్ట్ ఐ వాజ్ లిప్ సింకింగ్. సో ఇక్కడ బేసికల్గా ఏంటంటే ఇట్ ఈస్ ఎ 2-way స్ట్రీట్. అంటే కమ్యూనికేషన్ అనేది ఏంటంటే 2-way స్ట్రీట్. సో నేను ఏం అడుగుతున్నాను అని మీకు అర్థమైతే మాత్రమే దానికి మీరు సమాధానం రాయగలరు. అవునా? కరెక్ట్. సో ఇక్కడ కూడా ఏంటంటే దెర్ ఇస్ ద ఫస్ట్ థింగ్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ని మనం సాల్వ్ చెయ్యాలి అని అంటే ద ఫస్ట్ థింగ్ యు నో వాట్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. సో నేను ఎలాగైతే ఐ ఆస్క్డ్ యూ మీరు ఎలా ఉన్నారు అంటే ఎస్ మీరు అర్థం చేసుకున్నారు. ఓకే సార్ నేను ఎలా ఉన్నాను అని మీరు అడుగుతున్నారు సార్ అని మీరు అర్థం చేసుకున్నారు. సో ఎప్పుడైనా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ని మీరు అర్థం చేసుకోవాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఏనికైనా సరే దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. దిస్ విల్ బీ ద టాప్ అండ్ ద ఫస్ట్ స్టెప్. అసలు ఏమిచ్చారో ఏం అడుగుతున్నారో తెలియకుండా యూ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అంటే ఎప్పుడైనా మీకు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ రకరకాలుగా అడుగుతారు. ఒకటి ఏంటంటే సమ్ టైమ్స్ దెర్ ఆర్ పిక్చరల్ బేస్డ్ క్వశ్చన్, అంటే ఒక పిక్చర్ ఇచ్చి మిమ్మల్ని ఆ పిక్చర్లో నుంచి క్వశ్చన్స్ అడగచ్చు. లేదంటే నేనే ఓరల్గా క్వశ్చన్ అడగచ్చు, రైటింగ్ ఇన్ రిటర్న్ ఫార్మెట్లో క్వశ్చన్ అడగచ్చు. అంటే బేసికల్గా ద వే యు ఆర్ గెటింగ్ టెస్టెడ్ ఇస్ ఇన్ ద రిటర్న్ ఫార్మెట్. రాసి ఆ రాసిన దాన్ని మీరు చదివి అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సార్ అర్థం చేసుకునే దాంట్లో నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హౌ డు ఐ అండర్స్టాండ్ ద క్వశ్చన్ ఇన్ ఏ బెటర్ వే? దీని గురించి మాట్లాడాలి. ఒక క్వశ్చన్ కనుక 10 లైన్లు ఉన్నదనుకోండి, 15 లైన్లు ఉందనుకోండి, లేదంటే 20 లైన్లు ఉందనుకోండి, ఎంత పెద్ద క్వశ్చన్ అయినా సరే ఫస్ట్ క్వశ్చన్ మొత్తం చదవాల్సిన అవసరం అయితే లేదు. డోంట్ స్టడీ ద క్వశ్చన్ కంప్లీట్లీ, యూ డోంట్ హ్యావ్ టు డూ దట్. ఎప్పుడైనా సరే వెనెవర్ యూ హ్యావ్ ఎ పారాగ్రాఫ్, ఒక పారాగ్రాఫ్ మొత్తం క్వశ్చన్ అన్నా సరే సెంటెన్స్ బై సెంటెన్స్ కొంత కొంతగా చదవండి. సో ఫస్ట్ ఒక సెంటెన్స్, ఫస్ట్ సెంటెన్స్. సో ఆ ఫస్ట్ సెంటెన్స్లో ఏమిచ్చారో మీరు తెలుసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఆ ఫస్ట్ సెంటెన్స్లో ఏదైనా డేటా ఉందా, ఏదైనా డేటా ఉందా అనేది చూడండి. సో డేటా అంటే కొన్నిసార్లు ద ప్రెషర్ ఆఫ్ ఏ సిలిండర్ ఇస్ 5 atmospheres అన్నారనుకోండి. సో దట్ మీన్స్ అక్కడున్న డేటా ఏంటంటే ద ప్రెషర్ ఆఫ్ ఏ సిలిండర్. అంటే మీ అప్రోచ్ ఎలా ఉండాలనంటే ఇఫ్ పాసిబుల్ మేక్ ద డయాగ్రామ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఎవరైనా ద ప్రెషర్ ఆఫ్ ఎ సిలిండర్ ఇస్ 5 atmospheres అని అన్నారనుకోండి, నా అప్రోచ్ ఎలా ఉంటుందంటే నేనేం చేస్తానంటే ఫస్ట్ ఒక సిలిండర్ని వెంటనే గీసేస్తాను. సో ఇది నా సిలిండర్. సో ఈ సిలిండర్లో ఒక గ్యాస్ అయితే ఉంది. ఈ గ్యాస్ యొక్క ప్రెషర్ వచ్చి 5 atmospheres ఇచ్చారు అని ఇలా ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అయితే నేను ఇచ్చేస్తాను. సో ఒక చిన్న విషయం చూడండి, ఒక సెంటెన్స్ చదివిన దాని వలన ఆ సెంటెన్స్ని ఒక సింపుల్ డయాగ్రామ్ ఫామ్లో రిప్రజెంట్ చేసిన దాని వలన మై జాబ్ అండ్ అండర్స్టాండింగ్ బికమ్స్ మోర్ క్లియర్. మనం విజువల్గా బాగా అనలైజ్ చేయగలం. ఇలా ఎందుకు అంటే
ఈ స్టెప్ 1 ఉంది కదా, సో దిస్ ఈజ్ వాట్ స్టెప్ 1. ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా మనకు 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ స్టెప్ 1 వచ్చి అండర్స్టాండింగ్ ద క్వశ్చన్. సో ఒక క్వశ్చన్ని మనం అర్థం చేసుకోవాలంటే బెటర్గా అర్థం ఇన్ ఏ బెటర్ వే, అంటే మీకు ఇచ్చిన డేటాని సింపుల్గా ఇలా మెన్షన్ చేయొచ్చా. కొన్నిసార్లు డయాగ్రామ్ పాసిబిలిటీ ఉండదు, డయాగ్రామ్స్ అనేది మీరు గీయలేరు, ఆ అవసరం కూడా రాదు. అటువంటిప్పుడు అక్కడ ఏదైనా ఇచ్చారా అన్నదాన్ని మీరు నీట్గా పక్కన రాసుకోండి. కానీ ఎక్కడైతే పాసిబుల్ అవుతుందో, ఎక్కడైతే ఒక డయాగ్రామ్ గీయచ్చో డయాగ్రామ్ గీయండి, తప్పే లేదు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ దే సే దట్ ఓకే 5 grams ఆఫ్ షుగర్ ఇస్ డిజాల్వ్డ్ ఇన్ 100 grams ఆఫ్ సొల్యూషన్ అన్నారు అనుకోండి. ఏం చెప్పారు ఇక్కడ? 5 grams ఆఫ్ షుగర్ ఇస్ డిజాల్వ్డ్ ఇన్ 100 grams ఆఫ్ సొల్యూషన్. దాని యొక్క మాస్ పర్సంటేజ్ కనుక్కోమన్నారు అనుకోండి. అప్పుడు నేనేం చేస్తాను, 5 grams ఆఫ్ షుగర్. సో ఆ షుగర్ని దేంట్లో డిజాల్వ్ చేశారు? ఇక్కడ నాకు ఒక సొల్యూషన్ ఉంది. ఈ 5 grams ఆఫ్ షుగర్ని దట్ ఈస్ డిజాల్వ్డ్ ఇంటూ ఏ 100 grams ఆఫ్ సొల్యూషన్. ఇప్పుడు చూడండి, 2 సెంటెన్స్ని ఒక సింపుల్ డయాగ్రామ్లో ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో నాకు ఇక్కడ ఒక షుగర్ ఉంది, ఇక్కడ రాయండి, వీలైతే ఇక్కడ కూడా షుగర్ అని రాయండి, ఇబ్బంది ఏం లేదు. సొల్యూషన్ ఏంటిది? వాటర్. సో సొల్యూషన్ వచ్చి ఇక్కడ లోపల వచ్చి సాల్వెంట్ ఏంటి? ఇక్కడ వాటర్. సో ఒక క్వశ్చన్ వింటూనే ట్రై టు మేక్ ఇట్ మోర్ డయాగ్రామాటిక్. డయాగ్రామ్స్ గీసినప్పుడు ఏమవుతుందంటే సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో ఆ స్టెప్ చాలా ఈజీ అవుతుంది. సార్ అసలు సెకండ్ స్టెప్ ఏంటి? ఐ విల్ టెల్ జస్ట్ ఇన్ ఫ్యూ మోర్ మినిట్స్. సో ఎప్పుడైనా సరే మేక్ థింగ్స్ ఇన్ మోర్ డయాగ్రామాటిక్ ఫామ్. అర్థమైందా? సో కొన్నిసార్లు ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, స్ట్రక్చరల్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ లెట్స్ సే PCl5 అన్నారనుకోండి. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ PCl5? సో ఈ PCl5 యొక్క స్ట్రక్చర్ అడిగారు, లేదంటే ద నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ప్రెసెంట్ ఇన్ PCl5 అని అడిగారు అనుకోండి. ఏమడిగారు? నంబర్ ఆఫ్ లోన్ పేర్స్. సో లోన్ పేర్స్ PCl5లో ఎన్ని ఉన్నాయి అని మీరు ఫస్ట్ క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. ఎస్, మీకు క్వశ్చన్ అర్థమైంది, నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ కనుక్కోవాలి. దట్ ఈస్ వాట్ ద క్వశ్చన్ ఈజ్ అబౌట్. కరెక్ట్? సో ఫస్ట్ ఎప్పుడైనా క్వశ్చన్ని అర్థం చేసుకోండి. ఓకే, సో ఈ క్వశ్చన్ని అర్థం చేసుకోవడంలో యూ కెన్ డూ 2 things. ఒకటేంటంటే అక్కడ ఉన్న డేటాని సపరేట్ చేసుగా నీట్గా రాసుకోండి. ఒకవేళ అలా పాసిబిలిటీ లేదంటే ఒక డయాగ్రామాటిక్ ఫామ్లో పాసిబిలిటీ ఉంటుందంటే ఈ డయాగ్రామ్ని కనుక ఇఫ్ యు ఆర్ యూటిలైజింగ్ ఇట్, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఎందుకు ఈజీ అవుతుంది అని అంటే యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ అండర్స్టాండింగ్ ద క్వశ్చన్. ఒక్కసారి క్వశ్చన్ అర్థమైందంటే తర్వాత what you will do, you will start to analyze the question. What is the next step? Next step ఏం చేస్తామంటే అనలైజ్ ద క్వశ్చన్. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి, తర్వాత ఆ క్వశ్చన్ని అనలైజ్ చేయాలి. సార్ అనలైజ్ చేయడం అంటే ఏంటి సార్? సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను మీరు ఎలా ఉన్నారు అని ఒక క్వశ్చన్ అడిగాను. సో మీరు ఇమ్మీడియట్గా నా క్వశ్చన్ అర్థమైంది, సార్ వచ్చి నేను ఎలా ఉన్నానో నన్ను క్వశ్చన్ అడిగారు. సో మీరు ఏం చేస్తారంటే యూ విల్ స్టార్ట్ టు థింక్ అబౌట్ యువర్ మూడ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, లేదంటే మీ ఎక్స్పీరియన్సెస్, హౌ వాజ్ యువర్ డే, హౌ వాజ్ యువర్ ఆఫ్టర్నూన్, హౌ వాజ్ ఎవ్రీథింగ్ టుడే, అంటే ఎలాగైతే జరిగిందో దానికి తగినట్టుగా మీరు ఆన్సర్ చేస్తారు. సో యువర్ ఆన్సర్ డిపెండ్స్ ఆన్ హౌ గుడ్ యూ అనలైజ్ యువర్ సెల్ఫ్. అంటే సార్ నేను బాగున్నాను సార్ అని కొంతమంది చెప్తారు, కానీ ఆ ఆన్సర్ చెప్పాలి అని అంటే దెర్ ఈస్ సమ్ థాట్ ప్రాసెస్ దట్ విల్ గో బిహైండ్. అంటే ఇప్పుడు నా మైండ్ హ్యాపీగా ఉందా, ఓకే, లేదంటే నేను ఏదైనా ఆలోచిస్తున్నానా, ఐ ఫీలింగ్ సాడ్, ఇటువంటివన్నీ కూడా ఒక్కసారిగా మైండ్లోకి వస్తాయి. సో బేసికల్గా మీరు ఏం చేస్తున్నారంటే నేను ఇచ్చిన క్వశ్చన్ని మీకు తెలిసిన దాంతో కంపేర్ చేసుకుంటున్నారు. సార్ నేను బాగున్నాను అని అడిగారు, ఓకే ఇప్పుడు నేను బాగున్నానా, లేదంటే ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, లేదంటే ఇంకేమన్నా నాకు ఆలోచనలు ఉన్నాయా, లేదంటే ఐ థింకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్, అంటే ఇలా రకరకాలుగా మీరు ఆలోచించడం మొదలు పెడతారు. సో మీరు ఏం చేస్తున్నారంటే నేను ఇచ్చిన క్వశ్చన్ని, నేను అడిగిన క్వశ్చన్ని అనలైజ్ చేసుకుంటున్నారు. ఎలా అనలైజ్ చేసుకుంటున్నారు? మీతో కంపేర్ చేసుకుంటారు, అంటే మీ మూడ్తో మీరు కంపేర్ చేసుకుంటున్నారు.
సో ఎప్పుడైనా సరే ఇక్కడ కూడా ఎలా అంటే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలాగైతే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ గురించి మాట్లాడాము ఇక్కడ. సో దట్ మీన్స్ ఈ క్వశ్చన్లో 5 grams ఆఫ్ షుగర్ని 100 grams ఆఫ్ సొల్యూషన్లో డిజాల్వ్ చేసామని చెప్తాం. సో మనకి ఇక్కడ మాస్ పర్సంటేజ్ కనుక్కోండి అనేది క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ అర్థం చేసుకున్నాం, అండర్స్టాండింగ్ ఈజ్ డన్. ఇప్పుడు అనలైజ్ చేయాలి కదా. అనలైజ్ చేయాలంటే మళ్ళీ 2 స్టెప్స్ ఉంటాయి. అనాలిసిస్ చెయ్యాలి అని అంటే ఒక క్వశ్చన్లో మనము ఇచ్చిన క్వశ్చన్ని యూ షుడ్ బి ఏబుల్ టు ఇంటర్ప్రెట్ విత్ ద కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఏముంది, ఇది ఇంటర్ప్రిటేషన్. క్వశ్చన్ అయితే నాకు బాగా అర్థమైంది. సో క్వశ్చన్ అర్థమైంది కాబట్టి ఆ క్వశ్చన్ని నేను నాకు తెలిసిన దాంతో ఎలా నేను ఇంటర్ప్రెట్ చేయాలి అనే విషయం మీకు తెలియాలి. సో ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఐ హ్యావ్ టు యూస్, ఆర్ లైక్ ఎలా ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయగలను అనేది ఎలా వస్తుందంటే యాజ్ యూ థింక్, మీకు తెలిసినటివన్నిటితో మీరు ఈ క్వశ్చన్ గురించి ఆలోచిస్తారు. ఓకే, అంటే ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ చూసినట్లయితే మాస్ పర్సంటేజ్ కనుక్కోమన్నారు. సో దీనికి సంబంధించిన విషయాలు అన్నీ మీకు ఇప్పుడు మనసులో గుర్తొస్తాయి. నేను ఎలాగైతే మీరు బాగున్నారా అని అడిగినప్పుడు మీరు ఎలాగైతే ఓకే నేను బాగున్నానా లేదంటే బాగలేదా ఏదైనా ఆలోచిస్తున్నానా ఇలా ఎలా అయితే థాట్స్ వచ్చాయో ఒక్కసారి మీరు దీని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏమొస్తాయంటే ఈ మాస్ పర్సంటేజ్ అంటే ఏంటి, నేను ఎప్పుడైనా విన్నానా మాస్ పర్సంటేజ్ గురించి, పోనీ మాస్ పర్సంటేజ్కి ఏదైనా ఫార్ములా ఉందా, సో ఇంకేదన్నా విధంగా మాస్ పర్సంటేజ్ కనుక్కోవచ్చా. సో మీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, యువర్ అండర్స్టాండింగ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ టు ప్లే. అంటే యూ స్టార్ట్ టు అనలైజ్ ద క్వశ్చన్. ఆ ఇచ్చిన క్వశ్చన్ని మీకు తెలిసిన వాటిలో యూ స్టార్ట్ టు కంపేర్, యూ స్టార్ట్ టు అనలైజ్ ఇట్. అలా అనలైజ్ చేసుకున్న తర్వాత ఎస్ ఎక్కడో నేను ఈ మాస్ పర్సంటేజ్ అనేది విన్నాను, సో దట్ మీన్స్ మాస్ పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మీరు ఆలోచిస్తారు. సో ఇఫ్ యూ నో దట్ ఓకే మాస్ పర్సంటేజ్ యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అంటే ఇది, ఎవరైనా మాస్ పర్సంటేజ్ m% అంటే దాని అర్థం ఏంటంటే m grams ఆర్ ప్రజెంట్ ఇన్ 100 grams ఆఫ్ సొల్యూషన్, ఇది దీని అర్థం. అంటే ఇక్కడ మాస్ పర్సంటేజ్ 5% అని నేను డైరెక్ట్గా రాయొచ్చు. అలా అనలైజ్ చేస్తారు. సో ఈ అనాలిసిస్ ఏదైతే ఉందో ఇది బెటర్గా ఉండాలి అని అంటే క్వశ్చన్ని మీరు బెటర్గా అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ని బెటర్గా అర్థం చేసుకోవడం అంటే ఏంటంటే ప్రాపర్గా ఇచ్చిన డేటాని ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రిప్రజెంట్ ఇన్ ద డయాగ్రామ్, యువర్ బ్రెయిన్ క్యాన్ విజువలైజ్ థింగ్స్ ఇన్ ఏ బెటర్ వే. అంటే జస్ట్ చదవడం కంటే కూడా చూసినప్పుడు మీ బ్రెయిన్ ఇట్ విల్ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్. అర్థమైందా? సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ఇఫ్ పాసిబుల్ మీరు ఒక డయాగ్రామాటిక్ ఫామ్లో రిప్రజెంట్ చేయండి. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? సో ఒక్కసారి క్వశ్చన్ని మనం అనలైజ్ చేసిన తర్వాత ఆన్సర్ ఏంటో ఎవరికి తెలియదు, నాకు కాదు మీకు కాదు ఎవరికి తెలియదు. సో ఒక్కసారి ఇలా చెయ్యొచ్చు అని మీరు అనుకున్న తర్వాత యూ విల్ స్టార్ట్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే ఏం చేస్తారు, ద స్టెప్ 3 యూ విల్ స్టార్ట్ టు ఆన్సర్. స్టెప్ 3లో మీరు ఏం చేస్తారు, యూ విల్ స్టార్ట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. అసలు మీరు స్టెప్ 3కి రావాలంటే దీని మధ్యలో 2 స్టెప్స్, ఒకటి క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, తర్వాత ఆ క్వశ్చన్ని అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసిన తర్వాత యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్. అర్థమైందా? అండ్ ఇంకొక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎంతోమంది ఎక్కడ ఇష్యూ జనరల్ మిస్టేక్స్ చేసేది ఇది. దిస్ ఈస్ సంథింగ్ దట్ క్యాన్ బి కరెక్టెడ్. ఇక్కడ మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఎంతోమంది క్వశ్చన్స్ని సరిగ్గా అర్థం చేసుకోరు. హాయ్ వాణి, గుడ్ ఈవినింగ్ వాణి. సో క్వశ్చన్స్ని సరిగ్గా అర్థం చేసుకోరు. సో క్వశ్చన్ సరిగ్గా అర్థం కానప్పుడు ఆబ్వియస్గా మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేరు. మీరు గుర్తున్నట్లయితే కొన్నిసార్లు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్ అని అడుగుతారు. ఇన్కరెక్ట్ అని క్వశ్చన్ ఉన్నట్లయితే మీరేం అర్థం చేసుకుంటారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అని అడిగారేమో అని ఒక చిన్న మిస్టేక్. సో దిస్ థింగ్స్ క్వశ్చన్ని అర్థం చేసుకోవడంలో దిస్ డిపెండ్స్ అపాన్ హౌ యూ ఇంటర్ప్రెట్ థింగ్స్. అంటే మీకు ఇచ్చిన క్వశ్చన్ని మీరు దాన్ని ఎలాగైతే చూస్తారో, ఎలాగైతే ఓపిక్గా నీట్గా పార్ట్స్ బై పార్ట్స్, బిట్స్ బై బిట్స్ మీరు దాన్ని చూసినట్లయితే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ సంథింగ్ దట్ యూ కెన్ లెర్న్ ఇమ్మీడియట్గా. సో మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఇది మీరు చేయగలరు. దెర్ ఈస్ నో ప్రాక్టీస్ దట్ యూ వుడ్ రిక్వైర్డ్ హియర్. ఇచ్చిన డేటాని రాసుకోవడం, ఇచ్చిన డేటాని ఇఫ్ పాసిబుల్ ఒక డయాగ్రామాటిక్ ఫామ్లో రిప్రజెంట్ చేయడం, క్వశ్చన్ని నీట్గా అర్థం చేసుకోవడం,
ఇదైతే మీరు ఇమీడియట్గా చేయగలుగుతారు. సో ఇక్కడ దేని మీద డిపెండ్ అవుతుందంటే మీరు ఎంత కాన్సన్ట్రేషన్తో ఆ క్వశ్చన్ని చేయాలని, అంటే హౌ వాట్ కెన్ ఐ సే ఎస్, మీరు ఎంత ఓపికతో ఎంత క్లియర్గా ఆ క్వశ్చన్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. సో దిస్ ఈజ్ సంథింగ్ యూ క్యాన్ డూ. అండ్ ప్రతిసారి ఎంతోమంది ఏంటంటే ఇక్కడ మీకు ఇష్యూ అవుతుంది, ఒక క్వశ్చన్ని అనలైజ్ చేయడం దగ్గర ఎంతోమందికి ఇష్యూ అవుతుంది. సో ఒక క్వశ్చన్ని అనలైజ్ చేయాలంటే మనకి ఎన్నో థింగ్స్, ఫస్ట్ థింగ్ ఏంటంటే అర్థం చేసుకున్న క్వశ్చన్ని నీట్గా బాగా ప్రజెంట్ చేసుకోగలగాలి. సో ప్రజెంట్ చేసుకోవడం అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డయాగ్రామ్ ఆర్ డేటా ఇచ్చారు, తర్వాత అది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే యూ విల్ స్టార్ట్ టు విజువలైజ్ థింగ్స్, యూ విల్ స్టార్ట్ టు ఇంటర్ప్రెట్ థింగ్స్, మీకు తెలిసిందంతా కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఓకే, సో ఒకవేళ మీరు ఆ కాన్సెప్ట్ మీద ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పటివరకు ఎప్పుడు అటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయలేదనుకోండి, అప్పుడు మీకు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే మొట్టమొదటిసారి చేస్తున్నారు కాబట్టి కొంచెం కష్టంగానే మీకు అనిపిస్తుంది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇక్కడి నుంచి ఒక షాప్కి వెళ్ళి ఒక 10 బుక్స్ కొనుక్కోరమ్మన్నాను అనుకోండి, ఒక 10 బుక్స్ నోట్ బుక్స్ కొనుక్కోరమ్మంటే మీరు ఏం చేస్తారు? మీకు ఇమ్మీడియట్గా మీ బ్రెయిన్లోకి వచ్చే థాట్ ఏంటంటే ఒకటి కాదు 10 షాపులు, మీ చుట్టూ సరౌండింగ్లో ఉండే 10 షాపుల గురించి ఆలోచిస్తారు. కానీ ఆ 10 షాపుల్లో ఏ షాప్కి వెళ్ళాలబ్బా అని థాట్ ఎలా ఆలోచిస్తారంటే మీకున్న సమయాన్ని బట్టి, ఎక్కడికి వెళ్తే నేను త్వరగా తెచ్చుకోవచ్చు అంటే మీ ప్రయారిటీస్ని బట్టి. త్వరగా వెళ్ళాలంటే పక్కనున్న షాప్కి వెళ్తారు, లేదు నేను అక్కడికి వెళ్తాను, అక్కడ ఏదైనా నాకు ఇంకోటి ఏదైనా వస్తువు కావాలంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే యు ఆర్ ట్రైంగ్ టు కంపేర్, మీ అప్రోచ్ అనేది మీ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఎలా అప్రోచ్ అవ్వాలనేది కూడా మీరే డిసైడ్ చేసుకుంటారు. సో ఇక్కడ కూడా ఏంటంటే ఒక క్వశ్చన్కి సంబంధించి అప్రోచ్ అనేది కూడా మీరే డిసైడ్ అవుతారు. ఓకే, ఇలా ప్రయత్నించాలి, ఇలా చేద్దామని మీరే ప్రయత్నిస్తారు. సో ఇలా ప్రయత్నించినప్పుడు మీకు ఒక ప్రాబ్లం ఇనీషియల్గా కొన్నిసార్లు అది రాకపోవచ్చు. అంటే ఏంటంటే ఆ ప్రాబ్లమ్ని మీకు ఇదే ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అనుకున్నప్పుడు ఇది ఒక హిట్ అండ్ ట్రయల్ మెథడ్ లాగా మీరు ప్రయత్నిస్తారు. ఓకే, ఈ కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చేమో అని. కొన్నిసార్లు అది ఈ థాట్ ఏదైతే ఉందో రీకలెక్ట్ చేసుకుంటాం కదా, అంటే నాకు తెలిసిన కాన్సెప్ట్ని ఇంటర్ప్రెట్ చేస్తాం కదా, ఈ ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా సమయం పడుతుంది కొన్నిసార్లు. ఈ సమయాన్ని మనం తగ్గించుకోవాలని అంటే, ఓకే, హాయ్ గాయత్రి, గుడ్ ఈవినింగ్ గాయత్రి, హాయ్ గార్షి, గుడ్ ఈవినింగ్. సో ఈ ఇంటర్ప్రిటేషన్కి పట్టే సమయాన్ని తగ్గించుకోవాలి అని అంటే ద ఓన్లీ వే టు డిక్రీజ్ దిస్ ఇస్ ఇంకా ఎక్కువ ఇంటర్ప్రిటేషన్ చేయాలి. ఎక్కువ ఇంటర్ప్రిటేషన్ చేయడం అంటే ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్లో మీరు టైం అనేది స్పెండ్ చేయాలి. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం మీరు ఒక షాప్కి వెళ్తున్నారంటే ఆ షాప్కి ఎలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలా, అలా వెళ్ళాలా, లేదంటే ఒక ప్లేస్కి వెళ్తున్నారంటే మేబీ మీరు గూగుల్ మ్యాప్స్ అలా పెట్టుకొని ఓకే ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళారనుకోండి ఒకసారి, రెండోసారి బ్రహ్మాండంగా టక్క వెళ్తారు. ఎందుకంటే నో దారి ఏంటి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ మీకు బాగా తెలుసు, అవునా కదా? సో ఇక్కడ కూడా ఏంటంటే మీ బ్రెయిన్ అనేది ఏదైతే ఉందో ఒక ప్రాబ్లమ్ని తనకి ఇచ్చినప్పుడు నువ్వు ఇంటర్ప్రిట్ చేయమని చెప్పినప్పుడు మీ బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంది అంటే ఫస్ట్ టైం ఏంటంటే ఎప్పుడు మీ బ్రెయిన్ అటువంటి సిచ్యువేషన్లో లేదు, అంటే అలా సాల్వ్ చేయడానికి ఎప్పుడు ప్రయత్నించలేదు. సో ఇటువంటి క్వశ్చన్ ఎప్పుడు ఫేస్ కాలేదు. అందువల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ టేక్ టైమ్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ అండ్ అనలైజింగ్ థింగ్స్. కానీ ఒక్కసారి వన్స్ యువర్ బ్రెయిన్ ఈజ్ ఇన్ టు దట్ థాట్ ఎక్స్పెరిమెంట్ మోడ్, అంటే లిటరలీ అంటే అసలు ఆ క్వశ్చన్ ఏంటి, ఇలా ఇంటర్ప్రిటేషన్ ఎంత బాగా చేస్తే ఆ స్కిల్ అనేది అంత బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ద అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ యూ టేక్ టు ఇంటర్ప్రిట్ ఎ క్వశ్చన్ విల్ ఓన్లీ గో డౌన్ బై సాల్వింగ్ మోర్ క్వశ్చన్స్. సో ఎక్కువ క్వశ్చన్స్తో మీరు సమయం గడిపినట్లయితే, ఎక్కువ క్వశ్చన్స్ని అనలైజ్ చేయడానికి అంటే మీరు సమయం గడిపినట్లయితే ఈ అనాలిసిస్ పట్టే సమయం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎంతోమందికి టైం ఎక్కడ వేస్ట్ అవుతుందంటే ఈ సెకండ్ స్టెప్లోనే యూ విల్ నార్మలీ గెట్ స్టక్. ఇక్కడ ఎంతోమంది స్టక్ అవుతారు, ఇలా చేయాలా లేదంటే అలా చేయాలా అని ఇలా రకరకాల థాట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. సో ద ఓన్లీ వే టు గెట్ రెడ్ ఆఫ్ దిస్ ఇస్ బై సాల్వింగ్ మోర్ ప్రాబ్లమ్స్. Solve more problems. Solve more problems అంటే ఏదో క్వశ్చన్ ఇచ్చారు ఆన్సర్ రాసేస్తాను అలా అని కాదు. సాల్వ్ మోర్ ప్రాబ్లమ్స్ అంటే ఇంకా ఎక్కువ అనలైజ్ చేయండి, ఎక్కువ క్వశ్చన్స్ని ఇంటర్ప్రిట్ చేయడానికి ప్రయత్నించండి, ఎక్కువ క్వశ్చన్ని మీరు అనలైజ్ చేయండి. సో దెన్ ద స్కిల్ టు ఇంటర్ప్రిట్ థింగ్స్ విల్ ఇంప్రూవ్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్లో క్వశ్చన్ అర్థం చేసుకోవడం, ఇంటర్ప్రిట్ చేయడం, తర్వాత ఆన్సర్ చేయడం. సో ఇవన్నిట్లో కూడా ఈ సెకండ్ స్కిల్ ఏదైతే ఉందో ఇంటర్ప్రిట్ చేయడం
దీన్ని మోర్ ద టైమ్ దట్ యు స్పెండ్ విత్ దిస్ ద బెటర్ యూ విల్ గెట్ విత్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎ క్వశ్చన్ విత్ ద కాన్సెప్ట్. ఒక్కసారిగా అయితే ఎవరికి రాదు, మీకే కాదు నాకు కూడా రాదు. నేను ఊరికే క్వశ్చన్ చూస్తానే ఆన్సర్ అయితే నాకు కూడా రాదు. ఎవరికైనా సరే ప్రాక్టీస్ చేస్తే, అర్థం చేసుకుంటే అప్పుడు మాత్రమే ఒక క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయగలరు. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇస్ అనలైజింగ్ ద క్వశ్చన్. సో ఈ టైంని మినిమైజ్ చేయాలంటే ఎలా మినిమైజ్ చేస్తాం ఈ టైంని? హౌ డు యూ మినిమైజ్ దిస్ టైం? దీన్ని మినిమైజ్ చేయాలంటే ఒకటేంటంటే కాన్సెప్ట్స్ మీకు బెటర్గా అర్థమై ఉండాలి. క్వశ్చన్ అర్థం చేసుకున్న తర్వాత ఈ కాన్సెప్ట్స్ కూడా మీకు బెటర్గా అర్థం చేసుకోవాలి. యూ షుడ్ బి గుడ్ విత్ దిస్ కాన్సెప్ట్స్. బాగా నేర్చుకోండి, వినండి. ఈ తెలిసిన కాన్సెప్ట్స్ని క్వశ్చన్తో ఇంటర్ప్రెట్ చేయడం మీకు తెలియాలి. అర్థమవుతుందా? ఈ క్వశ్చన్స్తో ఇంటర్ప్రెట్ చేయడం మీకు తెలియాలన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో MnO4 -1 ఇది పర్మాంగనేట్ అయాన్. ఏంటిది? పర్మాంగనేట్ అయాన్. సో ఈ పర్టికులర్ ప్రాసెస్లో ఇక్కడ Mn+2. ఈ ప్రాసెస్ నేను ఆక్సిడేషనా రిడక్షనా అని నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను అనుకోండి. సో ఇమ్మీడియట్గా ఏం చేస్తారు? సార్ అసలు నన్ను ఏం అడిగారు అనేది ఆలోచిస్తారు. ఓకే, ఇది పొటాషియం పర్మాంగనేట్ అని చెప్పారు, ఇది Mn+2 అయాన్ అని చెప్పారు. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్లో ఆక్సిడేషన్ జరుగుతుందా రిడక్షన్ జరుగుతుందా అని అడుగుతున్నారు. అంటే వాట్ ఈస్ దిస్ ప్రాసెస్ కాల్డ్ అని అడుగుతున్నారు. సో అంటే అసలు నాకు ఫస్ట్ ఆక్సిడేషన్ అంటే ఏంటో తెలుసా, రిడక్షన్ అంటే ఏంటో తెలుసా అనే క్వశ్చన్ మీరు వేసుకోవాలి. ఓకే, సో ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి అంటే మీరు ఆలోచించాలి. సో మీకు తెలుసు దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ డెఫినేషన్స్ ఫర్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. సో ఆక్సిడేషన్, సో ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ఆక్సిడేషన్. రిడక్షన్ అంటే డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ రిడక్షన్. అర్థమైందా? సో ఇలా డిఫరెంట్గా మీరు ఇంటర్ప్రెట్ చేస్తారు. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ ఆక్సిడేషన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ రిడక్షన్. సో ఈ డెఫినేషన్స్ అంతా ఇంటర్ప్రెట్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ కంపేర్ చేయొచ్చా అని ఆలోచించినప్పుడు మీరు గమనించేది ఏంటంటే ఇక్కడ మ్యాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవాలంటే x - 8 ఈజ్ ఈక్వల్ టు -1. సో x ఈజ్ ఈక్వల్ టు +7 అని చెప్తారు. ఓకే, మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +7, ఇక్కడ మ్యాంగనీస్కి ఎంత ఉంది? +2 ఉంది. అంటే డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ కదా, అంటే ఇక్కడ రిడక్షన్ జరిగింది కదా. సో ఈ ప్రాసెస్ అనేది రిడక్షన్ కదా అనే ఒక కన్క్లూజన్కి వస్తారు. ఓకే, సో ఈ ప్రాసెస్ రిడక్షన్ అంటారు. అంటే ఈ ప్రాసెస్ని ఏమని చెప్పారు? రిడక్షన్ అని చెప్పారు. ఈ కన్క్లూజన్కి ఎలా వచ్చారు? మీరు అనలైజ్ చేశారు. అక్కడ ఇచ్చింది ఏంటి? మ్యాంగనీస్. సో మ్యాంగనీస్ నుంచి Mn+2 అయాన్కి వస్తుంది, పర్మాంగనేట్ నుంచి Mn+2 వస్తుంది. సో ఇలా రావాలి అని అంటే ఏ కేసులో మనం ఆక్సిడేషన్ అని పిలవచ్చు అంటే ఇక్కడ మనకి ఇచ్చిన డేటాని మనం ఎలా ఉపయోగించుకొని మనకు కావాల్సిన దాన్ని మనం ఎలా తెచ్చుకోవాలి అనేది తెలియాలి. ఇది తెలియాలి అని అంటే యూ షుడ్ బీ ఏబుల్ టు ఇంటర్ప్రెట్ ద కాన్సెప్ట్ విత్ ద క్వశ్చన్. ఇది ఎలా వస్తుందంటే ఇంకొక దారి లేదు. కాన్సెప్ట్ నేర్చుకున్నంత మాత్రాన క్వశ్చన్ ఇమ్మీడియట్గా వస్తుందన్న గ్యారంటీ లేదు. ఇది ఎలా వస్తుంది అంటే యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ టైమ్ ఇన్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇంటర్ప్రెట్ చేయడం అనేది మీకు దట్ ఈస్ బేసికలీ సంథింగ్ యు ఆర్ ట్రైనింగ్ యువర్ బ్రెయిన్. కొన్నిసార్లు ఎంతోమంది అడుగుతుంటారు నన్ను సెషన్స్లో కూడా, సార్ మీరు PYQ సాల్వ్ చేయండి సార్ అని అడుగుతుంటారు. నిజం చెప్పాలంటే దట్ ఈస్ లిటరలీ 0% యూజ్ టు యూ. నీకు కనీసం 1% కూడా ఇట్ ఈస్ లిటరలీ యూజ్లెస్. ఐఎమ్ బీయింగ్ వెరీ హానెస్ట్. 0.5% కూడా మీకు అది ఉపయోగపడదు. మీరు ఒక నీట్ ఆస్పిరెంట్, మీరు ఒక JEE ఆస్పిరెంట్, మీరు ఒక MSET ఆస్పిరెంట్, ఏ ఆస్పిరెంట్ అయినా సరే యూ హ్యావ్ టు లెర్న్ దిస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అంటే ఇంకోటి చెప్తాను చూడండి. సార్ ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి కొన్నిసార్లు 1 గంట పట్టినా కూడా తప్పేం లేదు. ఎందుకంటే యు ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ సాల్వింగ్ ద క్వశ్చన్. ఇలా సాల్వ్ చేసినప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ ఇంప్రూవింగ్. అంటే ఏంటంటే ఒక క్వశ్చన్ని ఒక కాన్సెప్ట్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి అనేది కూడా ఒకటి ఆలోచించండి. ఒక క్వశ్చన్ మీకు సాల్వ్ చేయడానికి 1 గంట సేపు పట్టిందంటే యు నో హౌ గ్రేట్ దట్ ఇస్. ఎందుకంటే గ్రేట్ అని నేనైతే గ్రేట్ అనే చెప్తాను. ఎందుకని చెప్తున్నానంటే ఒక క్వశ్చన్ని సాల్వ్ అంటే మీ బ్రెయిన్ అనేది ఆ ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఆ 1 గంట సేపట్లో ఎన్ని విధాలుగా ఆలోచించుంటుందో ఒకసారి ఆలోచించుకోండి.
ఒక్కసారి ఆలోచించండి. కనీసం కొన్ని వందల విధాలుగైనా ఆలోచించుండొచ్చు. ఎందుకంటే ఒక గంట సేపు అంటే ఇలా సాల్వ్ చేయాలా, లేదంటే ఇలా సాల్వ్ చేయాలా, లేదంటే ఇలా చేయొచ్చా, ఇలా రకరకాలుగా మీ బ్రెయిన్ ఏంటంటే ఆలోచిస్తూనే ఉంటుంది. కానీ మీ బ్రెయిన్ని ఆలోచింపజేయాలి అని అంటే మీకు కాన్సెప్చువల్ క్లారిటీ కూడా ఉండాలి. డి యు అండర్స్టాండ్ దిస్? సో ఈ స్టెప్ అయితే చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ ఎలా అనలైజ్ చేయాలో మీకు బాగా తెలిసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ద ఓన్లీ వే టు ఇంప్రూవ్ ద స్కిల్ ఇస్ సాల్వ్ మోర్ ప్రాబ్లమ్స్. స్పెండ్ టైమ్ విత్ ద క్వశ్చన్. ఎవరో ఏదో ఆన్సర్ చేసేస్తారు, ఈ క్వశ్చన్ ఇలా చేయాలి అని ఎవరన్నా చెప్తే డోంట్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. వై ఆర్ యూ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్? ఎందుకు ఊరికే తీసేసుకుంటున్నారు? ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇదంటే ఎందుకు తీసుకోవాలి? అది అసలు ఒక్కసారి ఆలోచించండి, మీ మనసు పెట్టి ఆలోచించండి. అసలు అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? What is the use of me giving a solution to you if you are not able to solve the question? 0% ఉపయోగం మీకు. అదే గనుక అదే క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నించి సాల్వ్ చేశారనుకోండి, యూ విల్ ఫీల్ సో హ్యాపీ. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది, ఐ హ్యావ్ సీన్ వన్ ఆఫ్ యువర్ కమెంట్. మీలో కొంతమంది నాకు టైప్ చేయడం కూడా నా కళ్ళతో చూశాను. ఏంటో తెలుసా? బికాస్ సార్, నేను మీ వల్ల ఆర్గానిక్లో క్వశ్చన్స్ నా సొంతంగా చేయగలుగుతున్నాను, PYQs అని ఒక కమెంట్ చూశాను. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నాకు చాలా సంతోషంగా అనిపించింది ఆ కమెంట్ చూస్తూనే. ఎందుకంటే కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకున్నాడు. ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నప్పుడు అండ్ దెన్ హీ ఈజ్ ఏబుల్ టు ఇంటర్ప్రెట్ ద కాన్సెప్ట్ విత్ ద క్వశ్చన్. కలిసి ప్రాక్టీస్ చేద్దాం. 100%. మీకు రానప్పుడు నేను ఎప్పుడు మీకు తోడుగానే ఉంటాను. అర్థమైందా? ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. అంటే ఈ జర్నీ ఏదైతే ఉందో, ఐ మీన్ లైక్ ఆ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి మీరు ప్రయత్నించినప్పుడు ఐ వుడ్ ఆల్వేస్ ట్రై టు ఎంకరేజ్ యూ. ఏదైనా విధంగా మీకు పాసిబిలిటీ ఎక్కడైతే ఏదైనా అర్థం కాకపోతే కూడా నేను 100% ఐ విల్ డూ దట్ జస్ట్ ఫర్ యూ. మాకు ఒకప్పట్లో ఒక టీచర్ ఉండేవారు, నాకు ఇప్పటికి కూడా బాగా గుర్తు. ఓకే, ఆయన మ్యాథ్స్, హీఈస్ ఎ మ్యాథ్స్ టీచర్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు నేమ్ మై టీచర్, హీఈస్ అన్ ఆసమ్ టీచర్. ఓకే, ఆయన ఎలా మ్యాథ్స్ చెప్పేవారంటే, ఒక క్వశ్చన్ బోర్డు మీద రాస్తారు. క్వశ్చన్ బోర్డు మీద రాసి కాన్సెప్ట్స్ అన్నీ చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత ఏం చేస్తారంటే క్వశ్చన్ బోర్డు మీద రాస్తారు. నేను కూడా మీ వయసులోనే ఉన్నాను అప్పుడు. క్వశ్చన్ బోర్డు మీద రాసి ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అని క్లాస్ మొత్తాన్ని అడుగుతారు. అప్పుడు క్లాస్ ఏం చేస్తుంది? ఆలోచిస్తుంది. ఆ టీచర్ 100 ప్రాబ్లమ్స్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క ప్రాబ్లంతో ప్రతి ఒక్కరిని, అంటే ఆ క్లాస్లో 10 మంది ఉంటే 10 మంది, 50 మంది ఉంటే 50 మంది, 100 మంది ఉంటే 100 మందిని కూడా ఆయన అడిగిన ఒక క్వశ్చన్ అందరినీ ఆలోచింపజేస్తుంది. సో దట్ మీన్స్ everyone will start to think. When you start to think, then you will start to interpret the concepts that you learned with the question. అది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ సంథింగ్, ఐఎమ్ సో హ్యాపీ విత్ దట్ టీచర్. అంటే ఆయన ఒక టీచర్గా ఉండడం ఐఎమ్ సో హ్యాపీ. ఈ రోజు కూడా నా టీచర్స్కి ఐ వాస్ బ్లెస్డ్ విత్ వండర్ఫుల్ టీచర్స్. దట్ ఈస్ సంథింగ్ ఐ ఆల్వేస్ రిమెంబర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. నా జీవితంలో, నా జర్నీలో ఇప్పుడు నాకు ఒక 30 ఏళ్ళు ఉంటాయి. ఈ 30 ఏళ్లలో నేను ఎంతోమంది టీచర్స్ని కలిశాను, ఎంతోమందితో మాట్లాడాను. ప్రతి ఒక్కరు కూడా I have learned something from them. And they were great teachers. అందుకని I have a huge respect to my teachers. కొన్ని విషయాలు ఏంటంటే నేర్చుకోవాలి, మీ సొంతంగానే నేర్చుకోవాలి. ఎవరో ఒక బోర్డు మీద ఒక PYQ క్వశ్చన్ సాల్వ్ చేసినంత మాత్రాన మీకు ఆ స్కిల్ రాదు. లిటరలీ 0% ఉపయోగం. నేను చెప్తున్నాను వినండి, 0%. ఎందుకంటే మీ వయసులో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ ద స్కిల్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మీ అంతకు మీరుగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలిగితే మీకు అసలు తిరిగి అనేది ఉండదు. నేను చెప్తున్నాను కదా, మీరు JEE కాదు, NEET కాదు, ఎక్కడో ఉంటారు. మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కడో ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఇంటర్ప్రెట్ చేసిన తర్వాత యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఈ ఇంటర్ప్రిటేషన్ ప్రాసెస్సే ఎక్కువ సమయం పడుతుంది మనకి. ఆన్సర్ ఎంత 2 నిమిషాల్లో చేస్తారు మహా అంటే.
అవునా కదా? సో ఎప్పుడైనా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆలోచించండి, టైం పెట్టండి, అంటే కొంత సమయాన్ని కేటాయించండి, ప్రశాంతంగా ఆ క్వశ్చన్ని అండర్స్టాండ్ చేసుకొని అనలైజ్ చేసి తర్వాత సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ టైం ఏదైతే ఉందో దీన్ని తక్కువ చేయాలి అని అంటే మీరు ఎలా తక్కువ చేసుకోగలరంటే ఓన్లీ బై ప్రాబ్లమ్ సాల్వింగ్. మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తే మీ అంతకు మీరు ఆలోచిస్తే రేపు ఇంకొక కొత్త ప్రాబ్లం వచ్చినా కూడా మీరు చేయగలరు. ఎందుకంటే మీ మీ బ్రెయిన్ అనేది ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ఎ సిట్యుయేషన్ వేర్ ఇట్ హ్యాస్ ఫేస్డ్ దట్ ప్రాబ్లం. ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మీ బ్రెయిన్కి తెలుసు, ఎలా ఫేస్ చేయాలనేది మీ బ్రెయిన్కి తెలుసు. దట్ ఈస్ ద రీజన్ యూ విల్ ఎక్సీల్ విత్ ద స్కిల్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. దట్ ఈస్ ద ఓన్లీ వే. ఇంకొక దారి అంటూ ఉండదు. దెర్ ఆర్ నో షార్ట్ కట్స్. ఒక్క రోజులో ఇది వచ్చేస్తుంది అని అంటే మీకు కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది, కానీ ఆ కాన్సెప్ట్ని క్వశ్చన్ ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అనేది మీకు రావాలి అని అంటే మీరు ప్రాక్టీస్ చేయకుండా అది రాదు. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ దట్ గుడ్ స్కిల్ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ థింగ్స్, అంటే మీరు ఒక క్వశ్చన్ని చూస్తేనే నేను బాగా ఇంటర్ప్రిట్ చేయగలను సార్ కాన్సెప్ట్ని, క్వశ్చన్ని అంటే కంపల్సరీ దట్ విల్ బి మోర్ ఈజీ. ఖచ్చితంగా చేయగలరు, అప్పుడు చేయగలరు. కానీ మరి ఇంటర్ప్రిటేషన్ ఎలా బెటర్గా చేయగలరు మీరు? ద ఓన్లీ వే త్రూ ఇస్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. సార్ ఏంటి సార్ పోయి మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వ్ ఎలా చేయాలని అడుగుతుంటే మీరు మళ్ళీ రాని ప్రాబ్లమ్స్ని మళ్ళీ సాల్వ్ చేయమంటున్నారు? దెర్ ఇస్ నో అదర్ వే. దెర్ ఇస్ నో సీక్రెట్స్ టు ఇట్. దట్ ఈస్ ద ఓన్లీ వే. ఇది మీకు చాలా కష్టంగా అనిపించినా కూడా అదే నిజం. అర్థమైందా? ఇఫ్ యూ వాంట్ ఆస్క్ మీ, యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్. సో వీ విల్ కన్క్లూడ్ ద సెషన్ ఇన్ ద నెక్స్ట్ 2 minutes. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఐ విల్ క్లారిఫై యువర్ క్వశ్చన్స్. ఎస్ దుర్గా, అది మాత్రం 100% నిజం. ధనుష్, ఎస్, థ్యాంక్ యూ ధనుష్, థ్యాంక్ యూ సో మచ్. నీ కమెంట్ నేను చూశాను, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ ఎ లాట్. ఎస్ దుర్గా, ఎనీ మోర్ క్వశ్చన్స్? మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగండి, ఐ విల్ హెల్ప్ యూ విత్ ఇట్. ఏదైనా సరే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మీరు కనుక MVSATకి రిజిస్టర్ చేసుకున్నట్లయితే రిజిస్టర్ చేసుకోండి. సార్ ఏంటి సార్ MVSATకి రిజిస్టర్ చేసుకోండి అని 10 సార్లు చెప్తున్నారు అంటే ఎస్, నేను మళ్ళీ రేపు కూడా 11వ కూడా చెప్తాను. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. మీకు దీనివల్ల ఎంతో ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ సేయింగ్ దిస్. రిజిస్టర్ దిస్. థ్యాంక్ యూ రమ్య, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు తెలుసు డేట్స్ కూడా 2nd, 3rd, 9th and 10th ఫర్ ద ఆఫ్లైన్. అండ్ యూ హ్యావ్ అన్ అష్యూర్డ్ గిఫ్ట్. కంపల్సరీ మీరు ఆఫ్లైన్లో అటెండ్ అయితే మీకంటూ ఒక గిఫ్ట్ కూడా ఉంటుంది, అది మీకు అందరికి కూడా తెలుసు. అండ్ ప్లీజ్ రిజిస్టర్ ఇఫ్ యూ హ్యావెంట్ డన్ ఇట్. అండ్ గ్రూప్, ఇది మన గ్రూప్. ఏ గ్రూప్ ఇది? వేదాంత తెలుగు నీట్ గ్రూప్. ఈ గ్రూప్లో ఎన్నో విషయాలు నేను రోజు డైలీ అయితే నోట్స్ నుంచి ఏ క్లాస్ ఏం చేస్తామన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాను ఇక్కడ. ఫిజికల్ కెమిస్ట్రీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది సార్? వినయ్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఫర్ షూర్ విల్ ట్రై టు ఫినిష్ ఇట్ వినయ్. ఓకే, సో కొంత స్లోగానే చేస్తున్నాను. ఓకే, సో వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ దిస్ చాప్టర్స్. స్లోగా ఒక్కొక్కటిగా I will try to finish it. Don't worry about it, Vinay. Sir, we will try as much as possible to overcome. Yes, absolutely Durga. మీ ప్రయత్నం మీరు చేయండి. అలా ఇంకోటి కూడా చెప్తున్నాను. ఓకే, సో మనం చేసే తప్పేంటో అది కూడా చెప్తాను. మనకు టైం ఉండేటప్పుడు వీ డోంట్ అప్రిషియేట్ దట్ టైం. అంటే ఆ సమయాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకో. కాలం అనేది ఎంత విలువైందంటే కాలం విలువ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? సమయం మొత్తం వృధా అయిపోయిన తర్వాత లాస్ట్లో మేబీ 1 రోజు ముందరో 2 రోజు ముందరో మీరు అప్పుడు అనుకుంటారు, ముందు చదువుకుంటే ఎంత బాగుండేది. అంటే ఆ సిట్యుయేషన్ రావడానికి గల కారణం కూడా మీరే కదా. సో అందుకే చెప్తున్నాను, ఉన్న సమయాన్ని బెటర్గా ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. గివ్ ద బెస్ట్ థింగ్ దట్ యూ క్యాన్. ఎప్పుడు సమయాన్ని అయితే లైట్గా తీసుకోకండి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్కసారి సమయం పోయిన తర్వాత మళ్ళీ అది మనకు వెనక్కి రాదు. ఆ సమయాన్ని మీరు బెటర్గా ఉపయోగించుకోవాలంతే.
ఇంకోటి కూడా చెప్తున్నాను, మీ ప్రయత్నం మాత్రమే మీరు చేయండి. రిజల్ట్స్ గురించి ఆలోచించద్దు. అది వస్తుందా రాదా, కానీ రాత్రి అయితే మీకు మనస్ఫూర్తిగా సంతోషంగా నిద్రపడుతుంది. ఎందుకంటే నేను ప్రయత్నం చేశాను, బాగా చదువుతున్నాను, అంటే నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో దానికి నా 100% కాంట్రిబ్యూషన్ అయితే నేను ఇస్తున్నాను అని ఒక సంతోషం అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్, కొన్నిసార్లు మీరు అనుకున్నది జరగలేదు, అనుకున్నది రాలేదు అనుకోండి, ఇట్స్ ఓకే. ఎందుకంటే నేను ఏం నమ్ముతానంటే, ఈ నేచర్ ఏదైతే ఉందో, నేచర్ విల్ గివ్ యూ సంథింగ్. అంటే ఒకవేళ ఇది మనకు రాలేదు, నేను ఇంత ప్రయత్నించాను, ఇంత కష్టపడ్డాను, అది రాలేదు అని అంటే దట్ మీన్స్ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ దట్ ఈస్ అలైన్ ఫర్ యూ. అలా అని ప్రయత్నం చేయడం మానకూడదు. ఏదో వస్తుందిలే అని అనుకోకూడదు, ప్రయత్నం చేయాలి. లేదంటే ఇది జీవితం కదా, మన జీవితం ఇది. ఓకే, థ్యాంక్ యూ పల్లవి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ రమ్య సార్. ఎస్, అవును రమ్య, దట్ ఈస్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ వినయ్, థ్యాంక్ యూ సో మచ్. రమ్య, ఐ అండర్స్టాండ్ దట్. చూడండి, నేను చెప్తున్నాను కదా అని నేను ఎప్పుడూ టైం వేస్ట్ చేయలేదని కాదు. నేను కూడా ఐ హ్యావ్ బీన్ ఇన్ దట్ సిచ్యువేషన్, ఐ హ్యావ్ డిడ్ సో మెనీ థింగ్స్. అంటే నా జీవితంలో కూడా నేను ఎన్నోసార్లు ఎక్కడైతే ఇక్కడ సమయం వేస్ట్ చేయకుండా ఉంటే బాగుండేదేమో, ఇలా చేయకుండా ఇది చేసుంటే బాగుండేమో, అలా అనుకున్న రోజులు ఉన్నాయి. కానీ అలా అనుకోకుండా ఉంటే బాగుండేది. అంటే ఏంటంటే, నాకున్న సమయంలో ప్రతి చోట నేను మీకు ఎప్పుడు చెప్పాను, మీకు ఎప్పుడు యూ ఆల్వేస్ హ్యావ్ ఎ చాయిస్, బట్ మేక్ ద రైట్ చాయిస్. మీకంటే ఓకే, మీ జీవితం అనేది చాలా ముఖ్యమైనది. అండ్ మనం ఏం చేస్తామంటే టెంపరరీ హ్యాపీనెస్ వైపు ఎక్కువగా చూస్తుంటాం. పర్మనెంట్గా అంటే దట్ మీన్స్ లైక్ ద షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఒక సినిమాకి పోతే ఒక 3 గంటలు సంతోషం ఉంటుంది, అలానే సినిమాకి వెళ్ళొద్దు అనట్లేదు. జీవితంలో ప్రతి ఒక్కటి ఉండి తీరాల్సిందే. సంతోషం అంటే సంతోషంగా ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎవ్రీవన్. కానీ సెట్ యువర్ ప్రయారిటీస్ రైట్. అంటే ఈ సమయంలో ఇది చెయ్యాలి, ఈ సమయంలో ఇది చెయ్యాలి అని మీరు నిర్ణయించుకోండి. మీ నిర్ణయంతో మాత్రమే ఏదైనా సాధ్యమవుతుంది. మీరు బలంగా డిటర్మైన్డ్గా నిర్ణయించుకున్నట్లయితే ఏదైనా చేసి తీరుతారు. మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇది మాత్రం నిజం. ఎందుకంటే నా జీవితంలో కూడా నేను చూశాను, నేను ఏదైనా బలంగా కోరుకుంటే అది నాకు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఐ హావ్ సీన్ దిస్, ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ మై సెల్ఫ్. నేను బలంగా కోరుకున్నానంటే నేను నా బలంగా ప్రయత్నిస్తాను. కానీ అలా బలంగా ప్రయత్నించిన తర్వాత కూడా అది నాకు రాలేదనుకోండి, నేనేం బాధపడను. ఎందుకంటే నేను ప్రయత్నించాను అని ఒక తృప్తి అనేది నాకు ఉంటుంది. ఓకే. అవును, నాకు తెలుసు దుర్గా, ఐ హ్యావ్ సీన్ దట్. మీరే ఎంతో మందిలో కూడా చూశాను. ఫస్ట్ ఇయర్ ఏం చేస్తారంటే, దిస్ ఈస్ మోర్ కామన్ వెన్ ఇట్ కమ్స్ టు ఐ హ్యావ్ సీన్ మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్లో సార్ ఇక్కడ బోర్డ్ ఎగ్జామ్స్ లేవు, సో ఐ విల్ జస్ట్, అంటే ఎగ్జామ్స్ లేవు, ఎనీథింగ్ నథింగ్ ఎల్స్, సో ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏదో ఊరికే కాలేజీకి వెళ్ళి చూసుకొని వచ్చేద్దాం అనేటట్టు ఉంటారు. కానీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అప్పుడు ప్యానిక్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అసలు సెకండ్ ఇయర్లో మీకు ఎందుకు బోర్డ్ ఎగ్జామ్స్ లేవనుకున్నారు? ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇన్ సిబిఎస్ఈ, ఫస్ట్ ఇయర్ ప్రాపర్గా అర్థమైతే సెకండ్ ఇయర్ అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు సరిగ్గా. యూ విల్ ఫేస్ ద ఇష్యూ అగైన్, రైట్? సో మనకున్న సమయాన్ని బాగా కరెక్ట్గా ఎఫిషియెంట్గా ప్లాన్ చేసుకోండి. ఇట్స్ నెవర్ టూ లేట్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నెవర్ నెవర్ ఎవర్ టూ లేట్. మీ జీవితంలో ఎప్పుడైతే మీరు రియలైజ్ అవుతారో దట్ ఈస్ ద రైట్ మూమెంట్. దెర్ ఈస్ నో రైట్ మూమెంట్, దిస్ మూమెంట్ ఈస్ ద రైట్ మూమెంట్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు స్టార్ట్ సంథింగ్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ సంథింగ్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు అచీవ్ సంథింగ్, గుర్తుపెట్టుకోండి. ఎస్, అబ్సల్యూట్లీ రమ్య, మీ ప్రయత్నం మాత్రమే మనం చేయాలి. కానీ ఆ ప్రయత్నం చేసిన తర్వాత ఇఫ్ ఇట్ ఇస్ కమింగ్ దట్ ఈస్ ఓకే, ఇఫ్ ఇట్ డజంట్ వర్క్అవుట్ ఫర్ యూ దట్ ఈస్ ఆల్సో ఫైన్. కానీ ప్రయత్నం మాత్రం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్, దట్ వుడ్ బి at 9:15. You can always ask me anything. I am always there for you.
This is your master teacher, Venkatesh Mandala. See you in the next session.